ఆమె అంటది నేను లావ్ అయిపోయాను అందుకని నా మీద మొహం మొత్తేసింది. అది లావ్ అయిపోయాను కాదమ్మా, లవ్ అయిపోయిందని. నువ్వు అక్కడ అతన్ని ప్రేమగా చూడకపోతే, అతన్ని అవమానాలు పాలు చేస్తే ఏ మగాడైనా అవమానం తట్టుకోలేడు. అంటే అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ గ్యాప్ వచ్చింది అంటారు? ఎందుకు విడిపోవాల్సిన కారణం వచ్చింది? ఆవిడ చెప్తున్న కొన్ని రీజన్స్ ఆవిడ కరెక్ట్ అనిపించవచ్చు, అవతల వాళ్ళకి తప్పు అనిపించవచ్చు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నప్పుడు అవతల పక్క సెలబ్రిటీస్తో, సందీప్ కిషన్తో, నిఖిల్తో, వీళ్ళందరితో రీల్స్ చేస్తున్నప్పుడు ఆవిడ కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడమో లేకపోతే ఏదో మరి వాట్ ఎవర్, ఈయన కొంత పొసెసివ్గా ఫీల్ అయ్యేవాడు అని చెప్పి ఆవిడ చెప్తాను. సో అదొకటే ఆవిడ చెప్తున్నమాట. బట్ ఈయన కూడా అది కన్ఫర్మ్ చేశాడు. లైక్ అక్కడితో ఆలేదండి, ఇంకా చాలా చాట్స్ ఇవన్నీ కూడా నా పక్కనే కూర్చొని వేరే వాళ్ళతో చాట్ చేస్తుంది. వాడేమో నన్ను పెళ్లి చేసుకుంటామని అడుగుతాడు, ఈవిడేమో హిహి అని చెప్పి స్మైలీలు లవ్ సింబల్ పెడతా ఉంటుంది. మొగుడిగా నాకు ఎలా ఉంటుందండి. అంతేకాకుండా నన్ను నా ఫోటో కూడా కాల్చి నా కళ్ళ ముందే నన్ను దాన్ని తొక్కి ఇట్లా చేసి చాలా క్రూరంగా అవమానించింది. సో మనసు విరిగిపోయింది. నేను ఆవిడతో ఉండదలుచుకోలేదు తర్వాత.